హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైనది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేయగలరు. సో ఫ్రెండ్స్, వీరు డాక్టర్ డి నరసయ్య గారు, ఆయుర్వేద వైద్య నిపుణులు. దాదాపుగా 40 సంవత్సరాల పైగా అనుభవం ఉన్నవారు. ఎన్నో రకాల దీర్ఘకాలిక మొండి వ్యాధులు నయం చేయడంలో వీరు మంచి సిద్ధహస్తులు. ఈరోజు మన సమస్య, చాలామంది కాలు పగులతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ సమస్య స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం శరీరంలో ఉన్నటువంటి అధిక వేడి వల్ల కానివ్వండి, లేదంటే ఎక్కువగా వాటర్లో నడవడం వల్ల కానివ్వండి, ఎక్కువగా పొడి ఉన్న ప్రాంతాల్లో నడవడం వల్ల, వేడి ఉన్న ప్రాంతాల్లో నడవడం వల్ల ఈ సమస్య అనేది అధికంగా కనబడుతుంది. దీని కనుక నెగ్లెక్ట్ చేసినట్లయితే ఎక్కువగా బీటలు బారి నొప్పి, అందులోంచి గసిలాగా లేదంటే రక్తంలాగా, చీములాగా కారే అవకాశాలు కూడా ఉన్నాయి. ముందు ముందు నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఈ చిట్కా ఇప్పుడు నేను చెప్పేది ఏదైతే ఉందో ఆ చిట్కాను కనుక మీరు క్రమం తప్పకుండా కేవలం ఒక 10 రోజులు కనుక కంటిన్యూగా వాడినట్లయితే ఈ కాలి పగుల సమస్య నుంచి మీరు పూర్తిగా పరిష్కారాన్ని అనేది పొందవచ్చు. ఇకపోతే ఆ చిట్కా ఏంటి అనేది మనం తెలుసుకుందాము. పొద్దుతిరుగుడు పువ్వు అనేది దాదాపుగా అన్ని ప్లేసుల్లో అవైలబుల్గా ఉండకపోవచ్చు, బట్ ఉన్నవారు మాత్రం దీన్ని వాడుకోవచ్చు. దీనికి మనం చేయవలసిందల్లా ఈ పొద్దుతిరుగుడు చెట్టు యొక్క పూర్తిగా ఆకులు, కాండం, వేర్లు ఏదైనా సరే మొత్తం సమూలంగా తీసుకొని వచ్చి మెత్తగా దంచి కాలికి పట్టిలాగా వేసినట్లయితే ఈ కాలి పగులు అనేవి పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. ఓకేనా? మెత్తగా దంచి ఆకులు, కాండాలు, పువ్వు కూడా ఉంటే పర్లేదు, రెమ్మలు ఏదైనా పర్లేదు, తీసుకొచ్చుకొని మెత్తగా ముద్దలాగా చేసి కాలికి పట్టిలాగా వేసి మొత్తం పట్టి కట్టేయాలి. పట్టి కట్టేసి రోజు ఉదయం పూట తీసుకోవాలి. అంటే రాత్రి పడుకునే ముందు పట్టి కట్టుకొని ఉదయం పూట తీసేస్తుంటాం. ఇలా కనుక ఒక వారం రోజులు చేస్తే చాలు, మీ కాలి పగులన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇది అవైలబుల్గా లేని వాళ్లకు అందుబాటులో ఉండేది ఆముదం నూనె అనేది దాదాపుగా అందరికీ అందుబాటులో ఉంది. ఈ మధ్యకాలంలో మార్కెట్లో కూడా మనకు ఆముదం నూనె, క్యాస్టర్ ఆయిల్ అని కూడా రావడం జరుగుతుంది. మంచి కంపెనీకి సంబంధించినటువంటి ఆముదం నూనెని తీసుకొని వచ్చి కొద్దిగా గోరువెచ్చగా చేసి ఈ కాలు పగుళ్ళ పైన కనుక అప్లై చేస్తూ ఉన్నట్లయితే కాలు అనేది మెత్తబడిపోయి పగులు అనేది పూర్తిగా మూసుకుపోవడం అనేది జరుగుతుంటుంది. ఇలా కనీసం వారానికి, అంటే కాలు పగులు తగ్గిన తర్వాత వారానికి 1 నుండి 2 సార్లు కూడా అప్లై చేస్తూ ఉంటే ఇక జీవితకాలం కూడా ఈ కాలు పగులు అనేది రాకుండా కాలు పాదాలు అందంగా అనేది రావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా స్త్రీలు ఈ చిట్కాను ఫాలో అవ్వండి. తప్పకుండా మీకు మంచి రిజల్ట్ త్వరగా కూడా రావడం అనేది జరుగుతుంది. వీలుంటే 2 చిట్కాలు ఫాలో అవ్వచ్చు. దీనివల్ల ఎలాంటి సమస్య కూడా ఉండదు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.